నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మఠం భూమి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి. సిపిఎం డిమాండ్. మోసపోయిన పేదలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి మంత్రులకు లేఖలు. సమస్య పరిష్కారం కాకపోతే హతిరాంజీ మఠం ఆఫీసును ముట్టడి చేస్తాం. సిపిఎం హెచ్చరిక. తిరుపతిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు. వార్తల్లోని వివరాలు. మఠం భూములను కాపాడాలని కోరుతూ మోసపోయిన 32 మంది పేదలకు న్యాయం చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి, హోంమంత్రి అనితకి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి లేఖలు వారికి సంబంధించిన ఆధారాలతో పోస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర, డాక్టర్ సాయిలక్ష్మి, కమిటీ నాయకులు మహేష్, రమేష్, ఏలుమలై, కుమార్ రెడ్డి తదితరులు పోస్ట్ చేయడం జరిగింది. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ సర్వే నంబర్ 13లో 1.9 ఎకరాల భూమిని 32 మంది కూలీ నాలి చేసుకున్న పేదలు కొనుక్కోవడం జరిగింది. అక్కడ కొన్న పేదలంతా కూలి పని, మేస్త్రి పని, పెయింటింగ్ పని, ఆటోలు నడుపుతూ రూపాయి కూడబెట్టి, బంగారు నగలు తాకట్టు పెట్టి, భార్యల పుస్తలు తాకట్టు పెట్టి అప్పులు చేసి 2014లో కొనుగోలు చేయడం జరిగింది. 2014 నుంచి కొనుగోలు చేసిన అప్పటి వరకు రామసుబ్బారెడ్డి ఆ భూమి నాది అని చెప్పి అక్కడికి రాలేదు. ఆ తర్వాత 2023లోకి వచ్చి శేషగిరిరావు ఇది మొత్తం భూమి మాది, టైటిల్ నా పేరుతో ఉందని, నాకు డిక్లేర్ అయిందని ఆ భూమి మీదకి రాయడం జరిగింది. అప్పటికే తాము మోసపోయామని గ్రహించిన కొంతమంది పెద్ద మనుషులతో ఏర్పాటు చేసుకుని శేషగిరిరావు 54 లక్షల డబ్బులు చెల్లించి డాక్యుమెంట్ రాసుకోవటం జరిగింది. ఆ తర్వాత రామసుబ్బారెడ్డి సంవత్సర రోజుల క్రితం భూమిలోకి వచ్చి నిర్మాణంలో ఉన్న ఇళ్లను జేసీబీతో కూల్చివేశాడు. వందల మంది రౌడీలను ఏర్పాటు చేసుకుని ఆ స్థలంలోకి వెళ్లిన ప్రతి ఒక్కరిని గాయపరచడం జరిగింది. అధికార పార్టీ అండదండలతో ఆ పేదలను భయభ్రాంతులకు గురి చేశారు. రామసుబ్బారెడ్డిని అరెస్టు చేయాలని కోరుతూ ఆర్జీఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసన చేయడం జరిగింది. ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోకపోవడంతో ముఖ్యమంత్రులకు, మంత్రులకు లెటర్ రాయడం జరిగింది. కాబట్టి ఈ సమస్యను మఠం అధికారులు మరియు ప్రభుత్వం జోక్యం చేసుకుని మోసపోయిన పేదలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, ఏలుమలై, కుమార్ రెడ్డి, శేఖర్, కోటయ్య, వరముని, నరసింహ, సతీష్, ధరణి లక్ష్మి, సుగుణ, కొండయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలో 13వ నెంబర్ సర్వే నెంబర్లో చాలామంది పేదలు అక్కడ ఇల్లు కొనుక్కొని దాదాపు ₹1 కోటి దాకా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ భూములను కాపాడాలని చెప్పనని గత కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇప్పటి కలెక్టర్ గారికి వినతిపత్రాలు ఇచ్చాం, ఆర్డీఓ గారికి ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అనిత గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి ముగ్గురికి కలిపి, ఈ నలుగురికి కలిపి ఇక మెమరాండాలను పంపిస్తూ ఉన్నాం. ఈ భూమిలో న్యాయమైనటువంటి సమస్య ఉంది. అక్కడ గాంధీపురం మఠానికి సంబంధించినటువంటి భూమి, అదేవిధంగా ఆ భూమిని కొంతమంది రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఆ రైతుల దగ్గర నుంచి వీళ్ళు భూములు కొన్నారు. అదేవిధంగా ఇంకొక అతను కొచ్చిస్వామి అనే అతను వచ్చి ఆ భూమి మాది అని చెప్పినని, మాకు టైటిల్ లీడ్ ఉందని చెప్పిన అతనికి కూడా ఒక ₹50 లక్షల డబ్బులు కట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2013లో కట్టారు. 2013 నుంచి 2026 వరకు ఇదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్తగా రైల్వే కోడూరు నుంచి ఒక అతను రామసుబ్బారెడ్డి అనే అతను ఈ భూమి నాది అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పత్రాలు చూపించి ఈ భూమి మాది అని చెప్పిననే పద్ధతితో ఈరోజు ముందుకు వస్తున్నాడు. ఆయన ఈ రోజుకి గోడ కట్టేయడం అనేది జరిగింది. దీనికి అధికార పార్టీ నేతలు అందరూ కూడా అన్నదండలుగా కనిపిస్తూ ఉన్నాయి. అధికార పార్టీ నేతలు ఆ భూమి మాది అని చెప్పిన పేరుతో ఈరోజు వాళ్ళకు ఒత్తాస పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఆ భూమికి సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గనక సమస్య పరిష్కారం కాకపోతే ఈరోజు అతిరాంజీ మఠం ముందర 23వ తారీఖున భారీ ఎత్తున ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి అప్పటికైనా న్యాయం చేయాలని చెప్పిన విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరింత ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నా పేరు మహేష్. మేము 2013లో ఈ భూమి కొన్నాము. మేము కొనిన కొద్ది రోజులకి మళ్ళా శేషగిరి స్వామి వచ్చి మా టైటిల్ ఓనర్ మేమంటే అతనికి డబ్బులు కట్టినాము. మేము డబ్బులు కట్టి మేము తీసుకొని మేము ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో మేము ఉంటే రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి కొంతమంది జనాలను వేసుకొని ఇది నాది రిజిస్ట్రేషన్ అంటూ మా మీద దౌర్జన్యం చేసి, దాడులు చేసి, మేము కట్టిన ఇళ్లను కూల్చేసి మమ్మల్ని ఈరోజు పోలీస్ స్టేషన్కి పోతామన్నా కానీ పోనీకన్నా మమ్మల్ని భయపెడుతూ మమ్మల్ని ఆ భూమి దగ్గరికి రానికుండా అతను మట్టు కట్టడాలు కొనసాగిస్తున్నాడు. దయచేసి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం. మేము వివేదోళం,
మేము ఆ కూలి పనులు చేసుకొని రూపాయికి కష్టపడి పొదుపు చేసుకొని దాంతో మేము కొనుక్కున్నాం. ఈరోజు దౌర్జన్యంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మాకు అన్యాయానికి గురి చేస్తూ మా భూములను మాకు కాకుండా చేస్తున్నారు. మీరు దయచేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ మేము పోస్ట్ చేస్తున్నాము. మేము మీ దగ్గరికి రాలేని పరిస్థితుల్లో మేము పోస్టులు చేసి మీకు మా సమస్యని తెలియపరుచుకుంటున్నాం. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, మాకు న్యాయం చేయండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. మహావీరుడు స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజు జయంతిని బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక తిరుమల బైపాస్ రోడ్ పిల్లర్ నెంబర్ 42 వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన వీర గాథలను స్మరించుకుంటూ స్వరాజ్య సాధనలో ఆయన చూపిన ధైర్యం, పరాక్రమం, పరిపాలనా దక్షత గురించి వివరించారు. యువత శివాజీ మహారాజ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, ధర్మ రక్షణ, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ తిరుపతి జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు మస్తాన్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మల్లారపు రవిప్రసాద్, బీజేపీ ఎస్సీ మోర్చా నార్త్ మండల అధ్యక్షులు పాటూరు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలోనే అత్యుత్తమైన మహానుభావుడు ఛత్రపతి శివరాజ్ మహారాజ్ గారు. ఆయన చూపించిన మార్గమే చెట్లు కానీ పర్యావరణ కానీ ఆయన చూపించిన మార్గమే వందల సంవత్సరాలైన ఆయన మార్గంలోనే ప్రజలు నడుస్తున్నారు. శత్రు సైనికులు ఆయన పేరు చెప్తేనే గడగడలాంటి మా భారతదేశంలోనే మహారాజు లాంటి వాడు ఛత్రపతి శివరాజ్ మహారాజు. ఆయన ఈరోజు జయంతి సందర్భంగా మన దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ తలంచుకోవాలని మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భముగా ఆయన్ని చిరస్మరణీయంగా తలుచుకుంటూ మన హిందూ ధర్మాన్ని చిరస్థాయిగా మొఘలాయులు దండెత్తిన టైంలో కూడా మన భారతదేశంకి పటిష్టంగా ఎంతో తన రక్తాన్ని ధారపోసి మన హిందూ పౌరుషాన్ని నిలబెట్టిన మహావీరుడికి ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన్ని ఎప్పుడు తలుచుకుంటూ మన హిందూ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని మనము ఎప్పుడు మన గుండెల్లో నింపుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. శివాజీ గారు హిందుత్వం ఈరోజు ఇంత దూరం నిలబడిందంటే హిందూ సామ్రాజ్యం ఇంతవరకు ఎవ్వరు ఆ కట్టని కూడా శిథిలాన్ని చేయలేని విధంగా చేసే ఒక ఏకైక వ్యక్తి ఎవరు అంటే మన 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 ఛత్రపతి శివాజీ గారు. ఎందుకంటే మొఘలాయలు 7 సంవత్సరాల పాలన అంటే అందరూ ఇవాళకి మారిపోయి ఉంటారు. కానీ ఆ స్థితిని లేకుండా హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టిన వ్యక్తి మన. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి తోమాల సేవలు హీరోయిన్ శ్రియా శరణ్, అలాగే వీఐపీ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, డ్రమ్స్ శివమణి, ప్రొడ్యూసర్ లోహిత్, ఓల్డ్ యాక్టర్ రమ్యశ్రీ, నటుడు చరణ్ రాజులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల డ్రమ్స్ శివమణి మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, వచ్చే మార్చి ఉగాది రోజున తిరుపతిలో ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని, వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు. I'm here in Tirumala. I just pray for everyone good health and wealth and prosperous and peaceful life. And I have to thank Babu Garu, organized a very good darshan. And I came along with my family. And Turandar 2 background score just finished and came. Part 2 picture launching అవుతుంది. నెక్స్ట్ మంత్ ఉగాదికి ఒక పెద్ద ప్రోగ్రామ్ తిరుపతిలో జరగబోతుంది. అది సర్ప్రైజ్. మంచి సింగర్ వస్తున్నారు ఇక్కడ, ఆయనతోటి నేను కూడా వాయిస్తున్నాను, యు రాజేష్. సో ప్లీజ్ సీ దట్ కాన్సర్ట్ ఆన్ ఉగాది డే 19th. ఎల్లరికూ వణకం, నమస్కారం. గోవిందా బాలాజీ గారు మంచి దర్శనం ఇచ్చారు. మన బ్రదర్ ఇక్కడ ఉన్నారు. సో మంచి సంతోషమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారు.
మళ్ళీ మన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు రిసీవ్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా తిరుపతి ఇంకా చాలా బాగుండాలి, ఇంకా బాగా జరుగుతుంది. బాబు గారు వస్తే తిరుపతి ఎప్పుడూ బాగుంటుంది. సో అనుకొని అందరూ ప్రజలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చేసిన అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగున్నాయి. చాలా ఈజీగా వెళ్ళి దేవుడిని చూసుకుని రావచ్చు. ఎవరిన పెద్దవాడు చిన్నవాడు ఏం లేదు, అందరికీ బాగా చేస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలుగు 2-3 సినిమాలు చేస్తున్నాను. తెలుగు ఒకటి చేస్తున్నాను. మళ్ళీ తమిళ తెలుగు కన్నడ మా అబ్బాయిలు పెట్టుకొని హీరో ఒక సినిమా చేస్తున్నాము. సో ప్రాజెక్ట్ జరుగుతున్నాయి. ఓకే, ఒక సినిమా నేను డైరెక్షన్ చేస్తున్నాను. సో జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మఠం భూమి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి, సిపిఎం డిమాండ్. మోసపోయిన పేదలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి మంత్రులకు లేఖలు. సమస్య పరిష్కారం కాకపోతే హతిరాంజీ మఠం ఆఫీసును ముట్టడి చేస్తాం, సిపిఎం హెచ్చరిక. తిరుపతిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.